సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఇస్ మై ఫ్యామిలీ కన్సర్న్ లాగా. ఇంతవరకు 4 పిక్చర్స్ చేశాను అండ్ సూపర్ గుడ్, సూపర్ అండి. ఇక్కడ నుంచి సూపర్ హీరోస్ని ఇచ్చారు, హీరోయిన్స్ని ఇచ్చారు, టెక్నీషియన్స్ ఇచ్చారు. అండ్ ఈ సినిమాతో దేవి నాకు పరిచయం అయ్యారు. ఈ సినిమా ఫస్ట్ టైం నన్ను దేవి క్యాస్ట్ చేశారు. దేవి ఈజ్ సూపర్, ఎక్సలెంట్ అండ్ అ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్. ఇలాంటి వాళ్ళకే సక్సెస్ అండి. సక్సెస్ఫుల్గా ఉన్న అందరికీ ఇదేనండి ట్యాగ్. ప్లస్ ఇంకా చెప్పాలంటే మా సమీర్ ఈ సినిమాని చాలా రిచ్గా తీసి ఒక విజువల్ ట్రీట్గా చేశాడు సమీర్. థ్యాంక్స్ డా సమీర్, బికాస్ we're great pals, that's how I call him. And Samir, you're awesome there. This movie is going to be even colorful like as like the youth, how they're expecting and all that. Then comes mana Pelikoduku, Mr. Pelikoduku. Mr. ante Maryada Ramanna type lo Maryadaga Mr. అని పెట్టాం. కానీ నా పెళ్లి కొడుకు మట్టుకు ఏమీ తెలియదండి. పాప అలా బిక్కరుగా చూస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు. బట్ మా మిస్టర్ ఒక్కటి మట్టు బాగా చేశాడండి. ఆ ప్యాక్ అదేదో వాట్ యు కాల్ దట్, ఐ డోంట్ నో, 8, 9, 10 ప్యాక్, వాట్ ప్యాక్? ఓకే, మై మిస్టర్ పెళ్లి కొడుకు ప్యాక్, మేబీ దట్ విల్ బి ద బ్రాండ్ ఫర్ దిస్ మూవీ. ఫ్యాబులస్ డా, హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద ప్యాక్ అండ్ ఫ్యాబులస్ డాన్సింగ్. చాలా బాగా చేసావు Sunil. You're going to go to the next level of your career with this Mr. Pelikoduku. God bless you for this. Super good, మా మదర్ కన్సర్న్. ఈ బ్యానర్లో రాజా సంక్రాంతి లాంటి సూపర్ హిట్స్ ఇచ్చారు మాకు చౌదరి గారు కానీ వెంకటేష్ బాబు గారు కానీ. ఈ బ్యానర్లో చేయటం అంటే హ్యాపీగా డైరెక్టర్ చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు వర్క్. దేనిలో ఇంటర్ఫిరెన్స్ ఉండదు. ఏదైనా రాంగ్ రూట్లో వెళ్తుంటే సున్నితంగా ఇది ఇలా అని చెప్పగలిగే వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. అలాగే ఎస్ఏ రాజ్ కుమార్ గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది నాకు. 2 మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సో దేవి ప్రసాద్ గారు ఫస్ట్ నుంచి జస్ట్ లైక్ మంచి ఫ్రెండ్ నాకు. లీలమాన్ సెంటర్ అలాగే ఆడుతూ పాడుతూ చాలా ప్లెజెంట్ మ్యాన్ అతనికి ఈ పిక్చర్ సూపర్ హిట్ కావాలని మా సూపర్ గుడ్ ప్రొడక్షన్స్కి మరో ఆణిముత్య లాంటి సినిమా మిస్టర్ పెళ్ళికొడుకు కూడా చాలా చక్కగా ఉంది టైటిల్. సునీల్ గారికి పిక్చర్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సూపర్ గుడ్ ఫిలిమ్స్తో నాకున్న అనుబంధం అందరికీ తెలిసిందే అయినా ఇంకొకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ చాలా పెద్ద బ్యానర్ తమిళ్లో. తెలుగులో ఆ బ్యానర్ లాంచింగ్ నా ద్వారా జరగడం నాకు చాలా గర్వకారణమైన విషయం నా కెరీర్లో. నేను ఇప్పటివరకు 10 ఫిలిమ్స్ డైరెక్ట్ చేశాను. అవుట్ ఆఫ్ 10, 7 ఫిలిమ్స్ బ్లాక్ బస్టర్స్ అయితే వాటిలో 4 ఫిలిమ్స్ సూపర్ గుడ్ బ్యానర్లోనే ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఆర్బి చౌదరి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పరాజ్ గారు, ఎన్వి ప్రసాద్ గారు, అపరారు వీళ్ళంతా నాకు ఆప్తులు, నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, టి కృష్ణ గారు నా గురువు గారు అయితే నాకు గాడ్ ఫాదర్స్గా చెప్పుకునేది ఎడిటర్ మోహన్ గారు, ఆర్బి చౌదరి గారు. సో సూపర్ గుడ్ బ్యానర్లో సునీల్ గారు హీరోగా యాక్ట్ చేస్తూ దేవి డైరెక్షన్లో వస్తున్న మిస్టర్ పెళ్ళికొడుకు చాలా మంచి సినిమా. తను వెట్స్ మను హిందీలో బ్లాక్ బస్టర్ అయింది. సో అందరికీ ఒక చిన్న డౌట్ ఉంది, సునీల్ గారు ఈ క్యారెక్టర్లో ఎలా ఫిట్ ఇన్ అవుతారని, సాఫ్ట్ అయిపోతుందని. బట్ నేను కొన్ని విజువల్స్ చూశాను, ఆయన కమిట్మెంట్ ఎక్స్ట్రాడినరీ సునీల్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా అయినా సరే సబ్జెక్ట్ అనేది ఒకసారి చూస్తే పాతపడిపోతుంది. సో సినిమాలో 2.5 hours ఉంటే దాదాపు 50 minutes 1 hour పోర్షను సాంగ్స్ ఫైట్స్ ఆక్యుపై చేస్తాయి. సో కథ ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పినా ఆ సాంగ్స్ ప్లస్ ఫైట్స్ ఎనర్జెటిక్గా హీరో కమిట్మెంట్తో చేయకపోతే
ఆ 1 అవర్ బోర్ అవుతుంది. సో బీసీలకు రీచ్ అవ్వాలన్నా, రిపీట్ ఆడియన్స్ రావాలన్నా ఈ సాంగ్స్ ఫైట్సే కారణం అవుతాయి. అది 100% ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు సునీల్ గారు. డెఫినెట్గా ఆయన ప్లేసెస్కి రీచ్ అవుతారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, చాలా పెద్ద హీరో అవుతాడు. అంత బాగున్నాయి. ఒక సాంగ్ చూశాను నేను మార్నింగు, ఎక్స్ట్రాడినరీ. అలాగే దేవి కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయనతో ముందే ప్రూవ్డ్ డైరెక్టరు, చాలా మంచి డైరెక్టరు, చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు సబ్జెక్ట్స్ని, అందులో పర్టికులర్గా ఎంటర్టైన్మెంట్. సో దేవి డెఫినెట్గా చాలా బాగా డీల్ చేసి ఉంటాడు ఈ సినిమాని. అంటే ఒక సినిమా ఏదైనా ప్రోమోస్ లేకపోతే విజువల్స్ చూస్తున్నప్పుడు మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పాజిటివ్ వైబ్రేషను ఈ స్టిల్స్లోనూ ఈ విజువల్స్లోనూ ఉంది. ఇది డెఫినెట్గా ఇంకొక బ్లాక్ బస్టర్ అవుతుంది సూపర్ గుడ్ ఫిలిమ్స్లో. సో ఇక ఈరోజు ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఎస్ఏ రాజకుమార్ గారు. సో ఎస్ఏ రాజకుమార్ గారు కూడా తెలుగులో నా ద్వారానే, అంటే సూపర్ గుడ్ బ్యానర్లో వచ్చిన డైరెక్టర్గా నేను డైరెక్ట్ చేసిన సినిమా ద్వారానే ఆయన ఇక్కడ లాంచింగ్ అవడం జరిగింది. మా కాంబినేషన్లో చాలా పెద్ద సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, ఆల్బమ్స్ ఉన్నాయి. సో అలాంటి మంచి సినిమాల్లో ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా ద్వారా ఆయన మళ్ళీ ఇంకొక రౌండ్ రావాలని కోరుకుంటూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ సంస్థ నాకు రచ్చ అనే ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాని ఇచ్చింది. అంత మంచి అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి నేను కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటున్నాను. అలాగే మిస్టర్ పెళ్ళికొడుకు టీంకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. దేవి గారికి, సునీల్ గారికి, హీరోయిన్ నిషా చౌలకి, టోటల్ టీంకి నా బెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ అండి. ముందు మాటగా సినిమాకి పెరుగుతున్నటువంటి సునీల్ గారి విశ్వరూపానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇవాళ యూత్కి ఒక అనుకున్న పని సాధించడానికి ఏ మేరకు శ్రమించాలో, ఏ మేరకు కష్టపడాలో, మన కమిట్మెంట్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉండాలో ఆయన నిజంగా ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారన్నట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే ఈ పాటలన్నీ, ఇందులో నేను ఒక 2 పాటలు రాశాను. భాస్కర్ పాటలు గారు, సుద్దాల అశోక్ తేజ్ గారు, వనమాలి గారు మిగతా పాటలు రాశారు. అన్ని పాటలు నాకు తెలుసు, విన్నాను. ఎస్ఏ రాజ్ కుమార్ గారికి ఫస్ట్ టైం రాస్తున్నాను. అన్ని పాటలు విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనం ఆయన పర్మనెంట్ బ్యానర్ అయినప్పటికీ ఎస్ఏ రాజ్ కుమార్ గారు ఈ సినిమా ద్వారా, మరి సునీల్ గారి ప్రభావం ఏమో తెలియదు, ఒక కొత్త రకం మ్యూజిక్ని, కొత్త రకం సౌండ్ ఇస్తున్నారు ఈ సినిమా నుంచి. కొంచెం ఆడియో డిస్టర్బ్డ్గా ఉంది. ఇందాక మీరు ఫస్ట్ పార్ట్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయారని నా అభిప్రాయం. బట్ డెఫినెట్గా మీరు ఆడియో సీడీ వింటే నా మాటతో ఏకీభవిస్తారు. అలాగే డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు నాతో ఈ 2 పాటలు రాయించే సందర్భంలో సినిమా యొక్క కథని, కొన్ని కీలక సన్నివేశాన్ని నాకు చూపించడం కూడా జరిగింది ఎడిటింగ్ రూమ్లో. నేను తను వేడ్స్మను చూశాను. ఆ సినిమాకి ఈ సినిమాకి పోలిక ఉండదని చెప్పను, కానీ దానికన్నా చాలా గొప్పగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాకాడ అప్పారావు గారికి, ఎన్వి ప్రసాద్ గారికి, పారసేన్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ద బెస్ట్ టు మిస్టర్ పెళ్ళికొడుకు. థ్యాంక్ యూ.